బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇటు తమిళనాడు ఫలితాలపై ప్రకాష్ రాజ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. సోషల్ మీడియా మాధ్యమంలో ఒక పోస్టును పెట్టారు. కామరాజు ఓడిపోయారు, స్టాలిన్ ఓడిపోయారు, తప్పే ఉంది. ఇటు కామరాజు నాడార్తో కంపేర్ చేస్తున్నారు. స్టాలిన్ ఓడిపోవడంలో ఏముంది? కామరాజు అంతటి వ్యక్తి, అసలు ఈ కామరాజు ఎవరు? కామరాజు ఒక రకంగా తమిళనాడు రాజకీయాలకి ఒక లెజెండరీ పర్సన్. ఎంజీఆర్, కరుణానిధి ఇలాంటి వాళ్ళందరూ కూడా ఆయన దగ్గర శిష్యరికం చేసిన వాళ్ళే. అలాంటి కామరాజ్ నాడార్తోని ఇప్పుడు స్టాలిన్ని పోలుస్తున్నారు. సమాజం కేవలం అభిమానుల మయం అయిపోయింది ప్రస్తుతానికి. సోషల్ మీడియా కావచ్చు, ఫ్యాన్స్ కావచ్చు, ఈ ఫ్యానిజం, స్టారిజం దీనికి బానిస అయిపోయింది అంటూ ఆయన మాట్లాడుకొచ్చే ప్రయత్నం చేశారు. రాజకీయ చైతన్యం కలిగి సమాజంగా మారలేదనడానికి ఈ ఫలితాలే నిదర్శనం అంటూ ఆయన చెప్పుకొచ్చారు. సోషల్ మీడియా మాధ్యమంలో ఒక ట్వీట్ని కూడా పెట్టారు. ఆ ట్వీట్లో చాలా క్లియర్గా రాజకీయ విజ్ఞానాన్ని పెంచే వారి పని ఎప్పుడు ప్రతిపక్ష పాత్ర పోషించడమే అంటూ స్టాలిన్ని వెనకేసుకొచ్చే ప్రయత్నం చేశారు. గతంలో కూడా ఎన్నోసార్లు స్టాలిన్ ప్రభుత్వానికి సంబంధించిన పాలసీలను కూడా ఆయన సపోర్ట్ చేస్తూ మాట్లాడడం జరిగింది. మన ప్రయాణాన్ని కొనసాగిద్దాం, విజేతలకు వారు చేయబోయే ప్రజాసేవకు శుభాకాంక్షలు అంటూ విజయ్ని ఉద్దేశించి కూడా మాట్లాడాడు. టీవీకే అధినేత విజయ్ని ఉద్దేశించి కంగ్రాచ్యులేషన్స్ చెప్తూనే ఏం చేయబోతారో చూద్దాము, ప్రజాసేవకు శుభాకాంక్షలు అంటూ, అలాగే విజేతలు ఏం చేస్తారో చూద్దామంటూ ఆయన మాట్లాడుకొచ్చారు. మొత్తం మీద ఇంట్రెస్టింగ్ కామెంట్స్ అని చెప్పొచ్చు. గతంలో నేబరింగ్ స్టేట్ అయిన కేరళకి సంబంధించి కూడా ఆయన ఇలాంటి వాదనలే చేశాడు, ఇలాంటి వ్యాఖ్యలే, ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. అక్కడ విజయన్ని ఉద్దేశించి విజయన్ ఖచ్చితంగా ఒక బిగ్గర్ పిక్చర్, విజయన్ కేరళలో ఉన్న ప్రజలందరూ కూడా అక్కడ స్టేట్ పాలిటిక్స్ని కాకుండా దేశం మొత్తంగా ఉన్న నేషనల్ ఇంట్రెస్ట్, నేషనల్ పాలిటిక్స్ని దృష్టిలో పెట్టుకొని విజయన్ని గెలిపించాలి, ఖచ్చితంగా ప్రతిపక్ష పాత్ర అనేది కూడా చాలా ఇంపార్టెంట్ ఈ దేశంలో అంటూ ఆయన విజయన్ని ఉద్దేశించి కూడా ఆయన మాట్లాడాడు. మరోపక్కన విజయన్ని ఉద్దేశించి ఒక టైటిల్ కూడా పినరాయి విజయన్కి ఇచ్చాడు, ద హోప్ ఫర్ సౌత్ ఇండియా. సౌత్ ఇండియా మొత్తానికి కూడా పినరాయి విజయనే ఒక హోప్ అంటూ ప్రకాష్ రాజ్ ఆయన ఒక సెన్సేషనల్ కామెంట్ చేశారు. హోప్ ఆఫ్ సౌత్ ఇండియా ఫర్ ఓవర్ ద లాస్ట్ డికేడ్. గడిచిన 10 సంవత్సరాలలో సౌత్ ఇండియాకి విజయన్ ఒక హోప్ అంటూ ఆయన మాట్లాడుకొచ్చారు. అలాగే కమ్యూనిజం, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చే పాలిటిక్స్ అంటే కమ్యూనల్ పాలిటిక్స్కి విరుద్ధంగా నిలబడ్డ ఏకైక వ్యక్తి విజయన్ అంటూ విజయాన్ని పొగడడం జరిగింది. కేరళ ఎలక్షన్స్లో ఖచ్చితంగా పొలిటికల్ ఫ్యూచర్, తమ సొంత పొలిటికల్ ఫ్యూచర్ని కాకుండా స్టేట్ బార్డర్స్ని దాటి నేషనల్ పిక్చర్ని చూడాలంటూ కేరళ ఎన్నికలకు ముందు అక్కడ ప్రజలని ఉద్దేశించి, అలాగే పినరాయి విజయ్ని పొగుడుతూ ఆయనని ఉద్దేశించి అక్కడ ప్రజలకి ఒక మెసేజ్ ఇచ్చే ప్రయత్నం చేశాడు. ఇప్పుడు కూడా స్టాలిన్ని ఉద్దేశించి మాట్లాడుతున్నారు. చాలా క్లియర్గా కామరాజ్, నాడార్ లాంటి వ్యక్తులే ఎలక్షన్స్లో ఓడిపోయినప్పుడు స్టాలిన్ ఓడిపోతే ఏముంది, ప్రతిపక్ష నేతగా బాధ్యతలు నిర్వహించడం చాలా ఇంపార్టెంట్ అంటూ మాట్లాడుకొచ్చారు. ప్రకాష్ రాజ్ గతంలో కూడా ఎన్నోసార్లు కామరాజ్, పెరియార్, బిఆర్ అంబేద్కర్ వీరందరూ ఒక ఫౌండేషన్ పొలిటికల్గా ప్రపంచవ్యాప్తంగా అంటూ వాళ్ళ పేర్లు మాట్లాడడం మనం చూసాం. ఇప్పుడున్న జనరేషన్ చాలామంది ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు. ఫ్యాన్స్, స్టార్స్, సినిమా స్టార్స్ని చూసి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఎలక్షన్లో వాళ్ళకి ఓట్లు వేస్తున్నారు. సరే, విజేతలకి మొత్తం మీద శుభాకాంక్షలు. రానున్న రోజుల్లో వాళ్ళు ఎలా పాలించబోతున్నారు, ప్రజలకి ఎలా సేవ చేయబోతున్నారు అనేది చూద్దామంటూ ఆయన మాట్లాడుకొచ్చారు. ఇటు కామరాజ్ నాడార్ గురించి కొంత చెప్పే ప్రయత్నం చేస్తా. 1967లో తాను డిఎంకే పైన ఓడిపోయారు. అలాగే కామరాజ్ నాడార్ మధ్యాహ్నం భోజనం పథకం ఈ స్కూల్స్లో ఏదైతే దేశవ్యాప్తంగా ఫాలో చేస్తున్నారో, పిల్లలు బిలో పావర్టీ లైన్ ఉన్న ఫ్యామిలీస్కి సంబంధించిన పిల్లలు వీళ్ళు స్కూల్కి సరిగ్గా రాకపోవడాన్ని ఆయన టార్గెట్ చేస్తూ ఒక పాలసీ మేకింగ్ చేశారు. ఆయన చీఫ్ మినిస్టర్గా ఉన్న సమయంలో మధ్యాహ్నం భోజనం పథకాన్ని ఆయన ఇంట్రడ్యూస్ చేశారు. దాని తర్వాత కేంద్ర ప్రభుత్వం కూడా అమలు చేయడం స్టార్ట్ చేసింది. ఇప్పుడు భారతదేశం మొత్తంగా
ఆ స్కీమ్ని ప్రస్తుతానికి రన్ చేస్తున్నారు. సో మొత్తం మీద ఇంట్రెస్టింగ్ పర్సన్ అని చెప్పొచ్చు, ఒక లెజెండరీ పర్సన్ అని చెప్పొచ్చు. అతనితో కంపేర్ చేస్తున్నారు. టీవీకే కూడా ఎలక్షన్స్లోకి వెళ్తున్న సమయంలో కామరాజ్ ఆచి అంటే ద గోల్డెన్ రూల్ ఆఫ్ కామరాజ్, గతంలో కామరాజ్ ఎలా అయితే పరిపాలించాడో అలాంటి పాలన తీసుకొస్తామంటూ టీవీకే కూడా తన పేరుని వాడుకుంది. ఇప్పుడు ప్రకాష్ రాజ్ కూడా స్టాలిన్ ఓటమిని కూడా కామరాజ్ ఓటమితో ముడిపెట్టి దానికి అనుబంధంగా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాడు. ప్రతిపక్షంలో ఉండి కూడా ఒక మంచి పాలకులని ప్రశ్నించే ఒక మంచి హోదాలా ఉండి ప్రజలకు సేవ చేసే అవకాశం ఉంటుందంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు ప్రకాష్ రాజ్. దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? ఇటు ప్రకాష్ రాజ్ చేసిన కామెంట్స్ని వాటితో మీరు ఏకీభవిస్తున్నారా? ప్రతిపక్షంలో స్టాలిన్ని ముందే ఊహించారా? విజయాన్ని పొగుడుతూ హోప్ ఆఫ్ సౌత్ ఇండియా ఫర్ ద లాస్ట్ డెకేడ్ అంటే గడిచిన 10 సంవత్సరాలకి కూడా హోప్ ఆఫ్ సౌత్ ఇండియా కమ్యూనల్ పాలసీ, కమ్యూనల్ గవర్నెన్స్ని ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. కాబట్టి దానికి వ్యతిరేకంగా పోరాటం చేసే కామరాజ్ విజయన్ లాంటి వ్యక్తులకి ఖచ్చితంగా కేరళ ప్రజలు వాళ్ళ సొంత ఇంట్రెస్ట్లని స్వలాభాల కోసం కాకుండా బార్డర్స్ దాటి అంటే నేషనల్ ఇంట్రెస్ట్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళందరూ కూడా ఓట్లు వేయాలంటూ ప్రకాష్ రాజ్ ఎలక్షన్స్ ముందు వాళ్ళని కోరడం జరిగింది. సో మొత్తం మీద ప్రకాష్ రాజ్ సెన్సేషనల్ కామెంట్స్, కొంత డిఎంకే సపోర్టర్గానే ప్రకాష్ రాజ్ గతంలో కూడా కొన్ని స్టేట్మెంట్స్ చేశారు. అలాగే పినరాయి విజయన్ కూడా ప్రకాష్ రాజ్కి ఫేవరెట్ పొలిటీషియన్ అనే చెప్పుకోవాలి. అతన్ని ఉద్దేశించి కూడా ఎన్నోసార్లు ఇలాంటి స్టేట్మెంట్స్ చేశాడు. మరి ముఖ్యంగా ఈసారి ఒక లెజెండరీ పొలిటీషియన్తో పోలుస్తూ స్టాలిన్ని ఆయన పోల్చడం జరిగింది. ఖచ్చితంగా అపోజిషన్లో ఉన్నా కూడా స్టాలిన్ గతంలో ఆయన చేసిన పాలసీ మేకింగ్ కానీ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా స్లోగన్స్ కానీ ఇవన్నీ కూడా ప్రకాష్ రాజ్ ఆయన చాలా క్లియర్గా కామరాజ్ కెనాట్ జస్ట్ బీ రెడ్యూస్డ్ టు ఏ క్యాచీ స్లోగన్ or an ideological mascot used to grab a vote bank. కామరాజు పేరుని వాడుకొని ఒక స్లోగన్ లాగా టీవీకే వాడుకొని ఓటు బ్యాంక్ని ఎన్కాష్ చేసుకుందామని ప్రయత్నం చేసింది. ఆయన లెగసీ ఒక రకంగా రాజకీయాలపైన అవగాహన ఇదంతా విజయ్కి ఏమాత్రం లేదు. నేను రాజకీయాలు రాష్ట్ర కేంద్ర రాజకీయాల గురించి నేను మాట్లాడినంత విజయ్ ఏ రోజు అంతా ఆయన మాట్లాడడం జరగలే. అంత నాలెడ్జ్ కూడా విజయ్కి, తలపతి విజయ్కి అంత నాలెడ్జ్ కూడా లేదంటూ కూడా ప్రకాష్ రాజ్ చెప్పుకొచ్చారు. సో ఓవరాల్గా దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? ప్రకాష్ రాజ్ చేసిన ఈ స్టేట్మెంట్స్తోని మీరు ఏకీభవిస్తున్నారా? విజయ్కి నిజంగానే పొలిటికల్ ఎక్స్పీరియన్స్ లేకపోయినా ఆయన పాలన ఎలా ఉండబోతుందని మీరు భావిస్తున్నారు? నిజంగా ఒక లెజెండరీ పాలిటీషియన్ని కంపేర్ చేస్తున్నారు. ఆ లెజెండరీ పాలిటీషియన్కి కామరాజ్ లాంటి లెజెండరీ పాలిటీషియన్ తరహా పాలన మళ్ళీ తీసుకొస్తామంటూ ఇటు విజయ్ చేసిన ప్రామిసెస్ని నిలుపుకునే అవకాశం ఉందని మీరు భావిస్తున్నారా? దీనికి సంబంధించి మీ అభిప్రాయాలు ఏంటనేది కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. ఆయన చేసిన ఆ ట్వీట్ని కూడా మనం చూడొచ్చు. ప్రకాష్ రాజ్ తమిళనాడు ఎలక్షన్స్ అంటూ తమిళ్ లాంగ్వేజ్లో చేశాడు. మొత్తం మీద ఆ తమిళ్ లాంగ్వేజ్లో చాలా క్లియర్గా స్టాలిన్ని సపోర్ట్ చేస్తూ మాట్లాడుతున్నాడు. ఇప్పుడున్న ప్రభుత్వానికి కంగ్రాచులేషన్స్ చెప్తూనే ప్రజాసేవ చేయబోయే ప్రజాసేవకు శుభాకాంక్షలు అంటూ కూడా చెప్తున్నాడు. సో వాళ్ళ ప్రయాణం ఎలా సాగుతుందో చూద్దాం అంటూ ఆయన మాట్లాడారు. దీనికి సంబంధించి మీ అభిప్రాయాలు ఏంటనేది కింద కామెంట్ రూపంలో తెలియపరచండి.